అందరికీ నమస్కారం. శ్రీపైనం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. ఈరోజు తిరుప్పావై వ్రతంలో 5వ పాసురానికి చేరుకున్నాం. ఇప్పుడు పాసురం అనుసంధానం చేసుకుందాం. మాయనై మన్ను వడమదరై మైందనై தூய பெருநீர் எமுனை துறைவனே ஆயர்குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கும் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தொழுது வாய்நாள் பாடி மனித்தினால் சிந்திக்க போய் பிழையும் புகுதரவானென்றனவும் தேயினில் தூசாகும் செப்பு ఏలోరెన్పావాయ్. ఈ పాసురంలో మన ఆండాళ్ళ తల్లి గోపికలను నిద్రలేపుతూ మాయలు చేయగల ఉత్తర మధురలో నివసించే యమునా నదీ తీరంలో ఆడే గొల్ల పల్లెలో పుట్టిన కృష్ణుని యొక్క గొప్ప గుణములను, లీలలను వర్ణించి అతన్ని మేల్కొల్పుదామని ఆహ్వానించడం జరుగుతుంది. శ్రీకృష్ణుని అద్భుతమైన గుణాలను కీర్తించే పాసురం ఇది. ఈరోజు మన గోపికలందరినీ మన ఆండాళ్ళు పిలుపు మేరకు ఒక చోటకు చేరినారు. ఈ వచ్చిన గోపికలలో కొందరికి వేదాలు తెలుసు, కొందరికి పురాణాలు తెలుసు, మరికొందరికి కళలపై అనగా సంగీతము, నాట్యంపై పట్టు ఉన్నవారు ఉన్నారు. ఇంకొందరికి శాస్త్రములు తెలిసిన వారై ఉన్నారు. ఈ గోపికలలో కొందరికి కొన్ని సంశయములు ఏర్పడ్డాయి. ఏమనగా అందులో ఒక చెలికత్త ఈ రకంగా అడిగింది. మనం తెలుసో తెలియకో ఎన్నో పాపాలు చేసి ఉంటాం కదా, జ్ఞానులం కూడా కాదు. ఈ జన్మలోనే పాపాలే కాక ఎన్నో జన్మల పాపాలు ఉంటాయి కదా, అవన్నీ తొలగనదే మనకి కృష్ణ పరమాత్మ కృప కలుగుతుందా అని సంశయం వ్యక్తం చేసింది. ఈ రకంగా ఒక్కొక్క గోపిక ఒక్కొక్క రకంగా సంశయములు వ్యక్తపరిచారు. అందులో ధర్మశాస్త్రములు తెలిసిన ఒక గోపిక ఈ రకంగా చెప్పింది. చేసిన పాపం తీరనిదే మనం పరమాత్మను చేరలేము. పరమాత్మను చేరవలనన్న మన పాపాలను మనమే ప్రాయశ్చిత్తం చేసుకొనగలిగితే మనం పరమాత్మను చేరవచ్చు. అది ఏ విధమనగా మన గోద చెప్పిన విధంగా స్నానమునకు తగు ఆభరణములు ధరించి రమ్మనేది కదా, అనగా 2వ పాసురంలో చెప్పినది కదా, అంతర్శుద్ధికి సంబంధించిన ఆభరణాలు ఆ రకమైనవని ఆ గోపిక ఉద్దేశ్యం. వ్రతము ఆచరిద్దాం అంది. రామాయణం తెలిసిన మరి యొక్క గోపిక ఈ రకంగా అంది. స్వయంగా భగవానుడే కష్టాలు పడి ఉన్నాడు కదా, మరి మనలాంటి సామాన్యులకు పాపాలు తొలగి వ్రతము సాగుతుందా అని సందేహం వెలబుచ్చింది. దైవం మానవ రూపంలో శిష్టరక్షణార్థం కష్టములు అనుభవించవలసి వచ్చినది. ఏది జరిగినా అది కేవలం దైవలీల మాత్రమే అంది. అయితే ఈ వ్రతం వల్ల నిస్సంకోచంగా పాపాలు తొలగుతాయి అని ఇంకొక గోపిక చెప్పింది. ఈలోగా వేదాంతం తెలిసిన ఇంకొక గోపిక ఈ రకంగా వివరించింది. మనం చేసే కర్మలు 2 విధాలుగా ఉంటాయి, పుణ్యాలు, పాపాలు. పుణ్యం వలన సుఖము, పాపం వలన దుఃఖము కలుగును. మనం పుణ్యకర్మలు చేసే వాటి వలన అవి మనల్ని పరమాత్మ వద్దకు చేరుస్తాయి. పరమాత్మ వద్దకు చేరినంతనే మన పాపాలు నశిస్తాయి. కావున మనం గోద చెప్పిన విధంగా అంతర్శుద్ధితో ఈ వ్రతం ఆచరించగలిగితే మన పాపములు తప్పక నశించి మనకు మంచి జరుగుతుంది అని ఈ రకంగా అందరూ వారి వారి సంశయములు నివృత్తి చేసుకొని వ్రతమునకు ఉపక్రమించారు ఆ గోపికలు. ఇదంతా విని ఈ తిరుప్పావై వ్రతంలో మన గోద వేదముల యొక్క సారమును వివరించింది. మన పాపములు తొలగుటకు మనము 8 రకముల పుష్పములు సమర్పించవలెను. అవి అహింస, ఇంద్రియ నిగ్రహము, సర్వభూత దయ, క్షమ,
జ్ఞానము, తపస్సు, సత్యము, ధ్యానము. ఈ 8 విష్ణు ప్రీతికర పుష్పములు మనం చేసుకున్న కర్మలే మనం మోక్షము చేరుకొనుటకు అడ్డు. ఈ 8 విష్ణు ప్రీతికర పుష్పములు అయితే మనము చేసుకున్న కర్మలే మనం మోక్షము చేరుకొనుటకు అడ్డు. అనేక జన్మలకు మనం చేసుకున్న కర్మలే కారణం కావున ఇవి తీర్చుకొనక తప్పదు. అది తీర్చుకునే విధం ఎలా అనగా, పైన చెప్పిన ఈ 8 విష్ణు ప్రీతికర పుష్పముల ద్వారా మన కర్మములు పోగొట్టుకొనవచ్చును అని మన గోదావారందరికీ మన కృష్ణుని యొక్క గుణగణములు వివరిస్తూ సులభతరమైన మార్గమే ఉన్నదని చెప్తూ వ్రతమునకు ఆహ్వానించింది ఈ పాసురంలో. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ధన్యవాదాలు.